హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం నారపల్లి ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్కి 3 BHK ఇంటీరియర్ చేశాము. ఏ విధంగా చేశాము, ఏమేమి మెటీరియల్ వాడాము టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం డ్రాయింగ్ ఏరియాలో ఉన్నాము. డ్రాయింగ్ ఏరియాలో వర్క్ చూద్దాము. ఇక్కడ ఎల్ షేప్ సోఫాకి ప్రొవిజన్ ఇచ్చామండి. ఎల్ షేప్ ప్రొవిజను బ్యాక్ సైడ్ చూడండి, వాల్ డిజైన్కి మొత్తము వాల్ పేపర్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ టోటల్ వాల్ పేపర్ విత్ ఫోటో ఫ్రేమ్తోనే హైలైట్ చేయించాము. ఇక్కడ టీపాయ్ చూడండి, కొంచెం క్రియేటివిటీగా టీపాయ్ని చేపించాము. ఈ టీపాయ్ కూడా మనం రెడీమేడ్ తెప్పిస్తాము. కావాలంటే సైజెస్ బట్టి ఉంటాయండి టీపాయ్స్. ఇవి మనకు టీపాయ్ సైజుని బట్టి మనం రెడీమేడ్ తెప్పిస్తాము. నెక్స్ట్ మనము డ్రాయింగ్ ఏరియా నుంచి లివింగ్ ఏరియా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ గెస్ట్ ఎవరైనా వస్తే సోఫా ఇలా ఇచ్చామండి. సి షేప్లో ఇలా సోఫా హైలైట్ చేశాము. ఇక లెఫ్ట్ సైడ్ వాల్ డిజైన్ చూడండి, వాల్ డిజైన్ కూడా కొంచెం క్లాక్ ప్రొవిజన్ కోసం రాఫ్టర్స్ యూజ్ చేసాం. బ్యాక్గ్రౌండ్లో ఇదంతా వుడ్ లామినేట్తోని హైలైట్ చేసాం. ఇక్కడ బేస్లో చూడండి, ఏమైనా ఐడల్ పెట్టుకోవడం కోసం బేస్ ఇలా ప్రొవైడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో కస్టమైజ్డ్ వాల్పేపర్తో హైలైట్ చేసామండి. ఇది ఓవరాల్గా. ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఇంకొక సోఫా ఎల్ షేప్లో ఇక్కడ ఇచ్చాము చూడండి. ఎల్ షేప్ సోఫాకి బ్యాక్గ్రౌండ్లో మన కస్టమైజ్డ్ వాల్పేపర్ 3D వాల్పేపర్ ఇచ్చాము కదా చూడండి. లివింగ్ ఏరియా సోఫా బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్ ఏమో ప్లెయిన్ వాల్పేపర్ హైలైట్ చేసాము, ఇటు సైడ్ 3D వాల్పేపర్తో హైలైట్ చేసాము చూడండి. ఎంట్రీకి ఆపోజిట్లో ఉంటుంది 3D వాల్పేపర్తో ఇలా హైలైట్ చేసాము. మనము టీవీ యూనిట్ చూసుకుంటే లివింగ్ ఏరియాలో ఫుల్ వాల్కి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక 10 feet లెంత్లో టీవీ యూనిట్ హైలైట్ చేసాము. లెఫ్ట్ సైడ్ మొత్తం స్టోరేజ్ పర్పస్గా ఇలా లెఫ్ట్ సైడ్ టాల్ బాక్స్ ఇచ్చాము. ఇది లోవర్స్తోని హైలైట్ చేసామండి. ఇక్కడ మనం వాడిన మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేస్ మొత్తం వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో లామినేట్తో చేసాము. డ్రాసు గోలా ప్రొఫైల్ యూజ్ చేసాము. ఇక్కడ హ్యాండిల్ వైట్ కలర్ డోర్స్కి మనం వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో బేస్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే టీవీ బ్యాక్గ్రౌండ్ మార్బుల్ లామినేట్ ఇచ్చాము, విత్ టీ పట్టిస్తో హైలైట్ చేసాము. లెఫ్ట్ అండ్ రైట్ లోవర్స్ విత్ లైటింగ్తో హైలైట్ చేసామండి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నప్పుడు టాల్ యూనిట్లో ఒకటేమో పుష్ టు ఓపెన్ డోర్స్తోని టాల్ బాక్స్లో వైట్ కలర్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ 2 doors విత్ ఫుల్ లెంత్ ప్రొఫైల్ డోర్, మళ్ళీ ఓపెన్ బాక్స్. మొత్తం త్రీ టాల్ యూనిట్స్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ ఇదండి ఓవరాల్గా లివింగ్ ఏరియాలో. ఇప్పుడు టీవీ యూనిట్ చూసాం కదండి. ఇప్పుడు లివింగ్ ఏరియా నుంచి డ్రాయింగ్ ఏరియాకి ఒక పార్టీషన్ ప్లాన్ చేసాము. ఈ పార్టీషన్ కూడా బేస్లో వుడ్ విత్ స్టోరేజ్తోని హైలైట్ చేసాము. ఇది రౌండ్ చేసాము. మనము రావడానికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా సైడ్కి రౌండ్ ఇచ్చి డోర్స్తోని గోలా ప్రొఫైల్స్తోని స్టోరేజ్ ఇచ్చాము. బేస్లో ఏవో మొత్తం మెటల్ పార్టీషన్ ఇచ్చాము. ఈ మెటల్ పార్టీషన్ కూడా రోజ్ గోల్డ్ కలర్తోని విత్ ఫ్లూటెడ్ గ్లాస్తో హైలైట్ చేసాము. ఇదండి పార్టీషన్. మనకు డ్రాయింగ్కి లివింగ్కి మధ్యలో జూలా ప్రొవిజన్ ఇచ్చాము చూడండి. జూలా కూడా మనకు ఎలా ఉంటుందంటే టీక్ వుడ్తో చేసాము. టీక్ వుడ్తో జూలాని మనం లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ అంటే ఫ్రంట్, ఇటు కూర్చున్నప్పుడు ఇటు పెట్టుకునేటట్టుగా, ఇటు కూర్చున్నప్పుడు ఇటు పెట్టుకునేటట్టుగా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. దీన్ని హెడ్ రెస్ట్ని షిఫ్ట్ చేసుకుంటే అటు సైడ్ కూర్చున్నప్పుడు ఇలా, ఇటు సైడ్ కూర్చున్నప్పుడు ఇలా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ని చూద్దాము. ఈ సీలింగ్ మొత్తం జిప్సమ్ సీలింగ్ విత్ PVC సీలింగ్తోనే హైలైట్ చేశాము. ఈ స్క్వేర్ షేప్లో ఉన్న వుడ్ కలర్ మొత్తం PVC సీలింగ్, మనకు వైట్ కలర్ అంతా జిప్సమ్ సీలింగ్తోని మనం ప్రొఫైల్ లైట్స్, సీలింగ్ లైట్స్తోని డిజైన్ ఇలా ఫుల్ లెంత్ హాల్ని విత్ డైనింగ్తోని డిజైన్ హైలైట్ చేశామండి. ఇదండి ఓవరాల్గా డ్రాయింగ్ అండ్ లివింగ్ ఏరియా డిజైను. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూద్దాం. ఇప్పుడు మనం లివింగ్ నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చూడండి పూజ రూమ్ని హైలైట్ చేశాము. ఈ పూజ రూమ్ కూడా ఎలివేషన్ చూడండి, మనము టోటల్ వుడ్ కలర్తోని మ్యాట్ ఫినిషింగ్. ఇది వుడ్ కలర్ లామినేట్తోని ఇలా బ్లాక్స్ లాగా అష్టలక్ష్మి కోసం అని ఇటు 4 బ్లాక్స్ చేసి విత్ స్పాట్ లైట్స్తో హైలైట్ చేశాము. ఒక్కొక్క బ్లాక్లో మనకు లక్ష్మీదేవిని పెట్టాము. అష్టలక్ష్మి 8 లక్ష్మీదేవులు హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ మనకు పైన చూడండి టాప్లో మన శంకు చక్రాలు, శంకు చక్రాలతో హైలైట్ చేసాం బ్రాస్తోని. ఈ పూజ డోర్స్ కూడా వుడ్ అండ్ గ్లాస్ కాంబినేషన్ అండి. ఇది ఫ్లూటెడ్ గ్లాసు విత్ బెల్స్ కటింగ్, బిలో కూడా ఫ్లూటెడ్ గ్లాస్తో హైలైట్ చేసాము. ఈ మనం పికాక్ మోడల్లో హ్యాండిల్స్ ఇచ్చి ఇలా హైలైట్ చేసామండి. పూజ ఇన్సైడ్ చూద్దాం. పూజ ఇన్సైడ్ బేస్ కౌంటర్ చూడండి, ఒకటి ప్రసాదం పుల్లోటు, ఒకటి 1 liter ఆయిల్ బాటిల్ కోసం ఒక డోరు, 2 డ్రాస్తో సెటప్ ఇలా ప్లాన్ చేసాము. బ్యాక్గ్రౌండ్లో కూడా లెఫ్ట్ అండ్ రైట్ లెడ్జెస్, ఫ్రంట్లో మనకు సెంటర్లో మన హోమ్లో లైటింగ్ విత్ CNCతో హైలైట్ చేసాము. టాప్లో ఒక లెడ్జ్ ఇచ్చామండి. ఇదండి ఓవరాల్గా పూజ యూనిట్. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో వర్క్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి.
డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ చూద్దాము. ఇక్కడ బేస్ కౌంటరు ఇచ్చామండి. ఇక 3 డోర్స్తో కౌంటరు, లెఫ్ట్ సైడ్ గ్లాస్ ప్రొఫైల్ డోర్తోని టాల్ యూనిట్ ఇచ్చాము. ఎబో చూడండి బ్లాక్ గ్లాస్ విత్ బ్లాక్ ఫ్రేమ్తోని మన విత్ లైట్స్తోని ఎబో యూనిట్ ఇచ్చాము గ్లాస్ డోర్స్తోని. మనకు సెంటర్లో డైమండ్ మిర్రర్ ఇచ్చాము విత్ లైటింగ్తోని. ఇక్కడ మన క్వార్జ్ స్టోన్తోని మనకు డైనింగ్ టేబుల్ ప్లాన్ చేశాము. ఇక్కడ ఇప్పుడు డైనింగ్ ఏరియాలో సీలింగ్ చూసుకుంటే రెక్టాంగులర్ షేప్లో మనము డైమండ్ మిర్రర్ ప్లాన్ చేసాం చూడండి. డైమండ్ మిర్రర్ విత్ శాండ్లర్ లైట్స్తో హైలైట్ చేసాము. లెఫ్ట్ అండ్ రైట్ ప్రొఫైల్ లైట్స్ విత్ సర్ఫేస్ లైట్స్తో హైలైట్ చేసాము. ప్రొఫైల్ లైట్స్ ఏమో మనకు వామ్ వైట్ కలర్తో హైలైట్ చేసామండి. ఇదండి డైనింగ్ ఏరియా. ఇప్పుడు కిచెన్లో చూద్దాం వర్క్ ఎలా ఉందో. ఇప్పుడు మనం కిచెన్ ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము విత్ ఆర్చ్తోని ఎల్ షేప్లో ప్యానలింగ్ విత్ ప్రొఫైల్ లైట్తో ఇలా హైలైట్ చేసాము. చూడండి ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ కూడా వచ్చింది. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము 4 బ్లాక్స్తోని మనకు విత్ స్పాట్ లైట్స్తో హైలైట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ మొత్తం వుడ్ అండ్ మన సెంటర్లో వైట్ బాక్సెస్తో హైలైట్ చేసాము. మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ 2 స్టెప్స్ లాగా హైలైట్ చేసామండి. టాప్ స్టెప్ బాటమ్ స్టెప్ విత్ స్టోరేజ్తోని హైలైట్ చేసాము. ఇక్కడ మనం కిచెన్లో వర్క్ చూద్దాము. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నామండి. టోటల్ మాడ్యులర్ కిచెన్ ఫ్యాక్టరీ మేడ్ ఫినిషింగ్తోని మనము గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో కిచెన్ ప్రిపేర్ చేసాము. కిచెన్లో వర్క్ చూసుకుంటే బేస్ కౌంటర్ చూడండి ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది. ఫుల్గా మన ప్లేన్ సింగిల్ కలరు గ్రీన్తో హైలైట్ చేసాము. ఇక్కడ చూడండి సింక్ డోర్స్ వచ్చాయి. ఇక్కడ సింగిల్ డోర్ ఓపెన్ చేస్తే ప్యాన్ పుల్అవుట్ లాగా ఇచ్చాము. ఇక్కడ ప్యాన్స్ పుల్ చేసుకోవడానికి ప్యాన్ పుల్అవుట్ లాగా ఇచ్చామండి. ఇక్కడ 3 బాస్కెట్స్ వచ్చాయి. కట్లరీ, కప్ అండ్ సాసర్, తాళీ బాస్కెట్స్ ఇచ్చాము. ఈ బాస్కెట్స్ కూడా టోటల్ 80 బ్రాండ్ వాడామండి. ఇక్కడ 2 ఫీట్ బాస్కెట్ అయితే ఇది 3 ఫీట్ బాస్కెట్. 3 ఫీట్ బాస్కెట్ ఇలా ప్లాన్ చేసాము. ఇక్కడ కార్నర్ డోర్ చూడండి ఎల్ షేప్లో యాక్సెస్ చేసాము. ఇది 180 డిగ్రీస్తో ఇలా ఫోల్డ్ అవుతుంది. 2 డోర్స్ ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బాటిల్ ప్లోడ్ ఇచ్చాము బాటిల్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ 2 డోర్స్ విత్ సెల్ఫ్తో ఇలా హైలైట్ చేసాము. ఇక్కడ ప్యాంట్రీ చూడండి ప్యాంట్రీ విత్ ఓవెన్ సెటప్ ఇచ్చాము. ఇక్కడ బిలో ట్యాండమ్స్ వచ్చాయి 2 ట్యాండమ్స్ 2 ఫీట్కి. ఓవెన్ ప్లేస్ కోసం ఇచ్చాము. ఇక్కడ హైడ్రాలిక్స్ ఇచ్చాము. ఇక్కడ టాల్ యూనిట్ వచ్చింది చూడండి ప్యాంట్రీ గ్లాస్ ప్యాంట్రీ ఇచ్చాము. ఇలా మనం ఇప్పుడు ఓవర్ హెడ్ వర్క్ చూసుకుంటే ఇక్కడ ప్యూరిఫైర్ కోసం 2 డోర్స్ వచ్చాయండి. ఇక్కడ చిమ్నీ కోసం 2 డోర్స్ ఇచ్చాము. మనము చిమ్నీ ఫ్యూచర్లో రిపేర్ అయిన సర్వీస్ కోసం అని ఇలా స్టోరేజ్ విత్ ఇలా ఇచ్చాము. ఇక్కడ గ్లాస్ డోరు విత్ వుడ్ డోర్తో ఇలా కార్నర్ ఇచ్చాము యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ బ్లాక్ కలర్ విత్ బ్లాక్ గ్లాస్తో మనము ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ ఓపెన్ బాక్స్ విత్ వైట్ డోర్స్తో బ్లాక్ కలర్ నాబ్స్తో హైలైట్ చేసాము. ఓవరాల్గా ఎల్ షేప్లో లాఫ్ట్ వచ్చేసింది ఇలా గ్రీన్ కలర్. ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ చూడండి ఫ్రిడ్జ్ ఎబో లాఫ్ట్ ఇచ్చాము. ఇక్కడ రోలింగ్ షట్టర్ కోసము ఇక్కడ రోలింగ్ షట్టర్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ రోలింగ్ షట్టర్ లోపల కూడా మనకు మిక్సీకి సంబంధించిన ఐటమ్స్ పుల్ చేసుకోవడానికి ఒక పుల్అవుట్ లాగా ఇచ్చాము. ఇక్కడ రోలింగ్ షట్టర్ని కూడా మనకు కంఫర్ట్ని బట్టి పొజిషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎక్కడంటే అక్కడ స్టాప్ చేసుకునేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వికర్ బాస్కెట్స్ కోసం ఇలా 2 మోడల్స్ ఇచ్చాము ఆనియన్స్ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఒక బాస్కెట్ వచ్చింది. లాఫ్ట్ కూడా మనకు కంటిన్యూ అయింది. ఇక్కడ ఒకటి చిన్న స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్కి స్మెల్ గిట్లా రాకుండా ఒక CNC ఫ్లవర్ డిజైన్తో ఇలా హైలైట్ చేసాము. ఇక్కడ ఒక డోర్ ఓపెన్ చేస్తే ఒక స్టోర్ రూమ్ లాగా సెల్ఫ్స్ ఉన్నాయి ఇలా హైలైట్ చేసాము ఈ స్టోర్ రూమ్ని. ఇదండి ఓవరాల్గా కిచెన్. మనం ఇప్పుడు బెడ్రూమ్స్లో వర్క్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ ఏమేమి చేసామో టోటల్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఇక్కడ వెస్ట్ వాల్కి అండ్ సౌత్ వాల్కి ఎల్ షేప్లో కబోర్డ్ ప్లాన్ చేసాము. ఇక్కడ బెడ్ పక్కన ఉన్న కబోర్డ్స్కి మొత్తం ఎల్ షేప్లో ఫుల్ లెంత్ డోర్స్ ఇచ్చాము. బాటంలో డ్రాస్తో హైలైట్ చేసాము. వీటికి 3 ఫీట్ హ్యాండిల్స్ ఇచ్చాము చూడండి. బ్లాక్ కలర్ హ్యాండిల్ విత్ కలరు లైట్ కలర్తో చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది కబోర్డు. బాటంలో బార్డర్ చూడండి డ్రాస్కి ఇక్కడ 2 డ్రాస్ బాటమ్ 2 డ్రాస్ మొత్తం టోటల్గా 4 డ్రాస్ ఇచ్చాము. ఇంకా బాటంలో ఈ ఎల్ షేప్ ఫుల్ లెంత్ వార్డ్రోబ్తో కింద డ్రాస్ ఇచ్చామండి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే విండో బిలో స్టోరేజ్ విత్ సిట్టింగ్తో హైలైట్ చేశాము. బాటంలో డోర్స్ వచ్చాయి విత్ స్టోరేజ్ కోసం. టాప్లో మనకు కుషన్తో ప్రొవైడ్ చేసాం మనం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు కార్నర్ సెల్ఫ్స్ ఇచ్చాము. అక్కడ గ్యాప్ 8 ఇంచెసే ఉంది. 8 ఇంచెస్ కూడా మనం కార్నర్ సెల్ఫ్స్తో హైలైట్ చేసాము. ఇదంతా స్పేస్ వేస్ట్ కాకుండా ఇలా ప్లాన్ చేసాము. టాప్లో చూసుకుంటే స్పాట్ లైట్స్ విత్ లాఫ్ట్కి బాటంలో స్పాట్ లైట్స్తో హైలైట్ చేసాము. ఇది ఓవరాల్గా వార్డ్రోబ్ అండి. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టీవీ యూనిట్ని మనము ఫుల్ లెంత్గా మనం టీవీ యూనిట్ ప్లాన్ చేసాము. ఈ టీవీ యూనిట్ ఓవరాల్గా ఒక 8 to 9 feet ఉంది. దీనికి సి షేప్లో డిజైన్లో డీకు ప్లాన్ చేసాం వైట్ కలర్. సెంటర్లో లోవర్స్తోని విత్ రూఫ్ లైట్తో హైలైట్ చేసాం. బేస్లో చూసుకుంటే లామినేటెడ్ విత్ డోర్స్తో ప్లాన్ చేసాం. ఇప్పుడు మనము ఈ సౌత్ వాల్ చూసుకుంటే బెడ్ బ్యాక్ సైడ్ డిజైన్ హైలైట్ చేసాం. చూడండి, డ్రెస్సింగ్ విత్ వాల్ డిజైన్తో హైలైట్ చేసాం. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ డీ షేప్లో ఇచ్చాము విత్ మిర్రర్. డీ షేప్లో కొంచెం యూనిక్గా రెగ్యులర్ కాకుండా ఇలా ఇచ్చాము. డ్రెస్సింగ్ విత్ టాల్ డోరు, కింద బేస్లో డ్రాస్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ విత్ లైటింగ్తో హైలైట్ చేసాం. ఈ బెడ్ బ్యాక్ సైడ్ వాల్ డిజైన్ మొత్తం ఎల్ షేప్లో మనకు లోవర్స్ లాగా కనిపిస్తుంది కదా, అదంతా డీకో చేసామండి. ఈ బ్యాక్గ్రౌండ్ విండోస్ ఉన్నాయి ఇక్కడ. ఈ విండోస్ కూడా కన్సిల్ లాగా చేసాము. కన్సిల్ లాగా డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేట్టుగా టోటల్ ఓవరాల్ కస్టమైజ్డ్ వాల్ పేపర్తో హైలైట్ చేసాం బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని. ఈ బెడ్ ఉంది కదా, హైడ్రాలిక్ బెడ్ ఇక్కడ ప్లాన్ చేసాము. చూడండి, లిఫ్ట్ చేయొచ్చు. విత్ మ్యాట్రెస్తో కూడా మనం లిఫ్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కుషన్తో హైలైట్ చేసాము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ, బెడ్ డిజైన్ కానీ, వార్డ్రోబ్ కానీ ఓవరాల్గా మనం చేసే వర్కే కాకుండా ఎవ్రీ వాల్ ఎలా చేసుకోవచ్చో ప్లాన్ చేస్తూ మనం డిజైన్ చేసాము. ఈ వాష్రూమ్ వాల్ కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం వాల్ పేపర్తో హైలైట్ చేసాము. ఇది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ చూద్దాము. సీలింగ్ కూడా మీకు రూఫ్ లైట్ విత్ ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసాము. కార్నర్స్ రౌండ్స్తో మొత్తం జిప్సమ్ సీలింగ్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఫోల్డబుల్ టేబుల్ విత్ ఐరన్ కోసమని ఇలా ప్లాన్ చేసాము. ఇక్కడ ఒక ఫోల్డబుల్ టేబుల్ ప్లాన్ చేసాము. ఫోల్డ్ చేసుకోవచ్చు మనకు అవసరం ఉంటే. ఐరన్ కోసము, స్టడీ కోసం యూజ్ చేసుకునేట్టుగా ఒక స్టడీ టేబుల్ విత్ సెట్ క్లాత్ బాక్స్ కోసం ఒక టాల్ డోరు విత్ మన సెట్ క్లాత్ బాక్సెస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా సిఎన్సీ డోర్ ఇచ్చామండి. ఇదండి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ వర్క్. చిల్డ్రన్ బెడ్రూమ్లో వర్క్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తుంటే ఒక వ్యానిటీ హాల్లో మనం వ్యానిటీ సెటప్ ప్లాన్ చేసాము. ఇక్కడ టేబుల్ టాప్ సింక్కి బిలో స్టోరేజ్ ఇచ్చాము. డోర్స్ ఎబో ఫుల్ టైల్ ఇచ్చాము. ఇదంతా వాల్ మొత్తం టైల్ విత్ ఎల్ఈడి మిర్రర్తో హైలైట్ చేసాము. ఇక్కడ సెన్సార్ మిర్రర్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వర్క్ చూద్దాం. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు 2 కబోర్డ్స్ ఇచ్చాము. సెంటర్లో బెడ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ కబోర్డ్ కూడా రెగ్యులర్ వుడ్ డోర్స్ కాకుండా అరిస్టో డోర్స్తో డిజిటల్ ప్రింట్తో గ్లాస్ హైలైట్ చేసాము. ఫుల్ లెంత్ డోర్స్, 9 feet డోర్స్. ఇవి అరిస్టో డోర్స్. ఇదండి. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్ ఇచ్చాము. ఈ అరిస్టో డోర్స్ మనకు 9 feet వరకు మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనకు దీన్ని చాంపర్ కలర్ అంటారు. దీన్ని సీ ప్రొఫైల్ విత్ డిజిటల్ గ్లాస్తో హైలైట్ చేసాము. ఈ 2 వార్డ్రోబ్స్ సేమ్ కాంబినేషన్ కావాలని చెప్తే ఇలా ప్లాన్ చేసాము. ఇక్కడ బెడ్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. ఈ బెడ్ వర్క్ చూద్దాము. ఇది హైడ్రాలిక్ బెడ్ అండి. మనం ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. బెడ్ని లిఫ్ట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. బెడ్కి బ్యాక్ సైడ్ హెడ్ బోర్డు విత్ వాల్ పేపర్ కూడా మనమే ప్రొవైడ్ చేసాం. చూడండి, కస్టమైజ్డ్ వాల్ పేపర్ విత్ హెడ్ బోర్డు విత్ కుషన్తో హైలైట్ చేసాం బెడ్ని. టాప్లో చూసుకుంటే స్పాట్ లైట్స్తో లెడ్జ్ విత్ మెటల్తో ఎల్ షేప్లో బ్లాక్ కలర్ మెటల్తో హైలైట్ చేసాము. ఓవరాల్గా మనము ఫుల్ రూమ్ని 3Dలో ఎలా రెండరింగ్ ఇచ్చాము, యాస్టీజ్గా మీకు 3D కూడా లెఫ్ట్ సైడ్ అప్లోడ్ చేస్తాము. యాస్టీజ్ మనము గ్లాస్ అనేది 3Dలో ఇచ్చిందని కాకుండా కస్టమైజ్ ఏదైనా చేసుకోవచ్చు. దాని ప్రకారం కస్టమర్ మేడంకి ఏమేమి కావాలో దాని ప్రకారం మనం ప్రొవైడ్ చేసి కంప్లీట్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే స్టడీ యూనిట్ ప్లాన్ చేసాము. ఈ బ్లైండ్ కూడా కస్టమైజ్డ్ బ్లైండ్ ఇది విత్ స్టడీ టేబుల్. ఇక్కడ విత్ 2 డ్రా స్టోరేజ్ అని హైలైట్ చేసాము. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం ఒక డోర్ ఉందండి. మనం క్లోజెట్కి వెళ్ళడానికి డోర్ని కూడా కన్సిల్ చేసి ఇలా ప్లాన్ చేసాం వాల్ డిజైన్ లాగా. లెఫ్ట్ టు రైట్ డార్క్ కలర్, సెంటర్లో వైట్ కలర్తో విత్ టీవీకి చిన్న రిమోట్ సైడ్ పెట్టుకోవడానికి ఇలా రౌండ్ షేప్లో డిజైన్ ప్లాన్ చేసాం. ఇక్కడ లెడ్జ్ని ఇక్కడ ఒక డోర్ వచ్చింది. క్లోజెట్ ఉంది లోపల.
క్లోజెట్లో ఉన్నాం మనం. క్లోజెట్లో ఒక చిన్న వార్డ్రోబ్ లాగా ప్లాన్ చేసాము. లెఫ్ట్ సైడ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ లైటింగ్తో హైలైట్ చేసాము. చిన్న డ్రా విత్ రౌండ్ షేప్లో డ్రెస్సింగ్ టేబుల్ హైలైట్ చేసాము. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ చూద్దానండి. సెంటర్లో రెగ్యులర్ కాకుండా మనం ఒక పాలిగ్రానైట్ షీట్తో హైలైట్ చేసాం సెంటర్లో. చూడండి చాలా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్. ఇదండి ఓవరాల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ వర్క్. మనం గెస్ట్ బెడ్రూమ్లో వర్క్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్లో వర్క్ చూద్దాము. ఇక్కడ సౌత్ వాల్కి వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్తోని హైలైట్ చేసాము. చూడండి ఫుల్ లెంత్ లాఫ్ట్ కబోర్డు, మనకు ఒక సజ్జ వచ్చింది. ఆ సజ్జని కవర్ చేస్తూ మనం ఫుల్గా లాఫ్ట్ ఇచ్చాము. దానికి ఈక్వల్గా ఓపెన్ సెల్ఫ్స్ ఇచ్చాము. ఇక్కడ ఓపెన్ సెల్ఫ్ విత్ 7 feet డోర్స్ విత్ టీ పట్టీస్తోని మాడ్యులర్ ఫినిషింగ్ డోర్స్తోని హైలైట్ చేసాము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. డ్రాస్ విత్ మిర్రర్తోని డ్రెస్సింగ్ టేబుల్ హైలైట్ చేసాము. ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్లో బెడ్ బ్యాక్ సైడ్ వాల్పేపర్తో హైలైట్ చేసామండి. ఆపోజిట్ చూసుకుంటే టీవీ యూనిట్ కోసం సింపుల్గా మనం ఒక టీవీ సెటప్ లాగా ప్లాన్ చేసామండి. ఇది ఓవరాల్గా గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లో సీలింగ్ చూద్దాము. సీలింగ్ మనం రూఫ్ లైట్ కోసం ఇలా యూ షేప్లో స్టెప్ ఇచ్చి డిజైన్ ప్లాన్ చేసాం. ప్రొఫైల్ లైట్ విత్ రూఫ్ లైట్తో జిప్సమ్ సీలింగ్ ప్లాన్ చేసామండి. ఇది ఓవరాల్గా గెస్ట్ బెడ్రూమ్ అండి. చూశారు కదండి ఓవరాల్గా 3 BHK ఇంటీరియర్. ఇప్పుడు క్లయింట్ మాటలో విందాం వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. మీరు తేజస్ ఇంటీరియర్స్ని ఎలా అప్రోచ్ అయ్యారు చెప్తారా? యాక్చువల్గా మేము ఇంటీరియర్స్ కోసం సెర్చ్ చేస్తున్నాము. పెండింగ్లో ఉన్నప్పుడే శ్రీకాంత్ వచ్చాడు. ఓకే, మా దాంట్లో మంచిగా చేస్తారు మేడం, ఒకసారి చూడండి, సజెషన్ తీసుకోండి అని చెప్పారు. తన వీడియోస్ కూడా చూపించాడు. అలా రావడం జరిగింది ఉప్పల్ బ్రాంచ్కి. నచ్చాయి. అక్కడ వర్క్ చూశాను. మీది మోడల్ హౌస్ లాగా ఉంది కదా, దాన్ని చూశాను, నచ్చింది. ఓకే, బడ్జెట్ కంపేర్ చేసి చూసారా ఇంటీరియర్స్? చాలా కొటేషన్స్ తీసుకున్నాను నేను, 4-5 కొటేషన్స్ తీసుకున్నాను. బట్ వుడ్ అయినా ఏదైనా నేను చెప్పింది పెడతా అన్నది కాబట్టి ఇంటీరియర్ని చూస్ చేశాను, తేజ ఇంటీరియర్. మీరు అనుకున్నట్టుగా మనం మెటీరియల్ వాడామా? కొటేషన్ కూడా మీరు అనుకున్న బడ్జెట్లో వచ్చిందా? వచ్చింది. చేంజ్ చేసాము చాలా. ఓకే, మేము అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేశారు ఫైనల్గా అయితే. ఓకే, డిజైన్స్ ఎలా మొత్తం మీ డిజైన్స్ ఏనా? ఏమైనా డిజైనర్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ 3Ds చాలాసార్లు చేంజ్ చేయించాను. ఓపికతో 3D వాళ్ళు కూడా చాలాసార్లు చేంజ్ చేశారు నా కోసం అయితే. ఓకే, వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఓకే, ఓకే. ఎన్ని డిజైన్స్ పంపించానో దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి పంపించారు నాకు అన్ని. ఓకే, నేను ఓకే అన్న తర్వాతనే ఫైనల్ చేశారు దాన్ని. ఓకే, వర్క్ ఫినిషింగ్ మనం సైట్కి వచ్చిన కాడ నుంచి వర్క్ స్టెప్ బై స్టెప్ మనం అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోయిందా? ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయితే ఏం లేదు. తేజ ఇంటీరియర్స్ వాళ్ళతో అయితే చాలా త్వరగానే కంప్లీట్ చేశారు. మేము లాస్ట్ మూమెంట్లో అప్రోచ్ అయ్యాము యాక్చువల్గా. ఓకే, త్వరగానే కంప్లీట్ చేశారు. మా ఫ్యాక్టరీ విజిట్ చేశారా? మోడలర్ ఫ్యాక్టరీ చేశాను. ఫ్యాక్టరీ విజిట్ అయిన తర్వాతనే వర్క్ ఇచ్చాను. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డ్రీమ్ హౌస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే అండి, నేను అనుకున్న దానికంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఓకే, సజెస్ట్ చేస్తాను, అందరికీ అడ్వైస్ కూడా ఇస్తాను తేజ ఇంటీరియర్స్ కోసం. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ మేడం.